రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ గురించి రెండు అంశాల గురించి మాట్లాడదామన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నానండి. ఆ అంశాలు ఏంటంటే, ఒకటి, ఈ సినిమాకు సంబంధించి హైప్. అంటే ఇంత పెద్ద హైప్ అతి కొద్ది సమయంలోనే ఈ సినిమా మీద ఇంత పెద్ద హైప్ వచ్చిందంటే మామూలు విషయం కాదనమాట. ఈ అంశం గురించి మరొకటి ఏంటంటే, ఈ సినిమా కథ లీక్ అయినట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లు పనిగట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నాయి అన్నమాట. ఈ రెండు అంశాల గురించి మనం మాట్లాడుకునేటట్లయితే, మొట్టమొదటిగా ఈ సినిమాకు సంబంధించి అతి కొద్ది సమయంలోనే నాకు తెలిసినంతవరకు రామ్ చరణ్ గారు నటించిన 15 సినిమాలు కూడా ఇంత హైప్ అనేది ఇంత తక్కువ సమయంలో ఏ సినిమాకు కూడా రాలేదండి. మరి ఈ సినిమా ముహూర్త బలం అలా ఉందో ఏమో నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించి క్లాప్ అనేది పడిందో అప్పటి నుంచి అసలు ఏ సినిమాకైనా పెద్ద డైరెక్టర్లతోని అగ్ర హీరోలు చేస్తూ ఉంటే హైప్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోయింది అనమాట. కానీ ఒక చిన్న డైరెక్టర్ అంటే ఉప్పెన లాంటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఇంత తక్కువ సమయంలో ఇంత హైప్ వచ్చిందంటే అది ఒకందుకు చాలా అదృష్టం కిందే భావించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన టీం మొన్నటిదాకా పెద్ద అప్డేట్లు ఏమి ఇవ్వలే, కానీ ఈ సినిమా గురించి ఎక్కువ నాలాంటి వాళ్ళు అంటే యూట్యూబర్లే ఎక్కువ చెప్పడం ఎక్కువైపోయింది. ఈ సినిమా అలా ఉంటుంది, ఈ సినిమా ఇలా ఉంటుంది, ఈ సినిమా చాలా బాగుంటుంది, రామ్ చరణ్ గారి యాక్షన్ పరంగా ఈ సినిమాలో ఈ కథ కూడా అత్యద్భుతంగా ఉంటుంది, రామ్ చరణ్ గారి కెరియర్లోనే ద బెస్ట్ సినిమా, ద బెస్ట్ మూవీగా నిలిచిపోయిందని చెప్పి నాలా వంటి యూట్యూబర్లే ఎక్కువ ప్రచారం చేశారనమాట. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి చికిరి చికిరి సాంగ్ కూడా ఎంత హైలైట్ అయిందో మనందరికీ తెలుసు అనమాట. తర్వాత వచ్చిన గ్లిమ్స్ కావచ్చు, పోస్టర్లు కావచ్చు, రై రై రారా సాంగ్ కావచ్చు, మేకింగ్ వీడియోలు కావచ్చు, ఇలాగా ప్రతి ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. అందుకనే ఈ సినిమాకి సంబంధించి ఏది కూడా ఇంతవరకు నెగిటివ్ టాక్ అనేది రాలేదన్నమాట. కానీ అనుకోకుండా కొన్ని కారణాల చేత ఈ షూటింగ్ అనేది ఆగిపోవడం కావచ్చు, లేకపోతే శరవేగంగా జరగకుండా ఉండటం కావచ్చు, అనుకున్న సమయానికి ఈ సినిమా అనేది రిలీజ్ చేయకపోవడం ఒక్కటే ఈ సినిమాకి మైనస్ అనమాట. కానీ ఈ సినిమాకు ఉన్న హైప్ అంచనాలు మాత్రం తారాస్థాయికి చేరిందని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడు ఎప్పుడైతే రిలీజ్ డేట్ ప్రకటించిండో నా సామిరంగా అప్పటి నుంచి సోషల్ మీడియా మొత్తం కూడా పెద్ది పహిల్మాన్ పెద్దిగాడు, ఇది తప్ప వేరే ఝాస లేదు, ఇది ఒక జపమైపోయిందనే చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్క యూట్యూబర్కి ప్రేక్షకులు అభిమానులు ఈ సినిమా గురించి ఇంతలా ఎదురు చూస్తున్నారంటే పెద్ది సినిమా ఎంత లేట్ అయినా కొద్దీ హైప్ అనేది డబల్ అయిపోతుంది అనమాట. మరి ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో విష ప్రచారం ఏమన్నా చేస్తున్నారా అంటే ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అందులో భాగమే కొంతమంది ఈ సినిమా గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది దర్శకుడు కొత్తవాడు, రామ్ చరణ్ని సరిగా డీల్ చేయలేడు, సరిగా చూపించలేడు అని చెప్పి దర్శకుడి మీద కూడా ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. రామ్ చరణ్ గారు కథ ఎన్నుకోవడంలో కాస్తంత తడబడతా ఉంటాడు, పొరపాటు పడతా ఉంటాడు, అందువల్లే త్రిపుల రంగస్థలం కానుంచి ఇంతవరకు అతనికి పెద్ద హిట్ లేదని చెప్పి కూడా రామ్ చరణ్ గారి మీద కూడా ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అనమాట. సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళను ఆఫ్ చేయడం చాలా కష్టం అనమాట. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే ఈ సినిమాకు సంబంధించిన మన రిలీజ్ డేట్ ప్రకటించారో ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేశారో, రామ్ చరణ్ గారి పోస్టర్ చూసిన కానుంచి కొంతమంది ఈ సినిమా కథ ఆ పోస్టర్ చూసేసి ఈ కథ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇది రైల్వే ట్రాక్, రామ్ చరణ్ గారి చేతిలో ఒక ట్రంకు పెట్టా, లేకపోతే సంచి, నెత్తిక టవలు, ఇవన్నీ కూడా వీటి బట్టే కథను వెళ్ళేస్తున్నారు. అసలు ఇంగిత జ్ఞానం ఏమన్నా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అనమాట. ఒకవేళ ఈ కథ ఏ విధంగా అల్లేస్తున్నారనేది చెప్పొచ్చు, అంటే ఏ విధంగా అల్లుతున్నారనేది నేను చెప్పొచ్చు, కానీ రిలీజ్ అవ్వకముందే అది ఫేక్ కథ అయినా సరే, వాళ్ళు సొంతగా సృష్టించుకొని ఈ కథను అల్లినా సరే చెప్పడం అనేది నాకు ఎందుకో ఇష్టం అనిపించలే. ఒకవేళ వీళ్ళు అనుకున్నది, వీళ్ళు ఎవరైతే సోషల్ మీడియాలో కాదు వెబ్సైట్లో కూడా కొంతమంది కథ ఇలాగుంటుంది అలాగుంటుంది ఆ పోస్టర్ బట్టే చెప్పేస్తున్నారు. అంటే ఒక్క 2 ముక్కలు చెప్తా, ఆ కథ ఎలాగుంటుంది అంటే, రామ్ చరణ్ గారు నివసిస్తున్న ఊర్లో రైలు అనేది ఆగదట. రైలు అనేది ఆగకపోవటం వల్ల రామ్ చరణ్ గారు ఒక ట్రంకు పెట్టి పట్టుకొని ఒక మాస్ లుక్లో నెత్తికి టవల్ కట్టుకొని మరొక సంచి పట్టుకొని వెనకాల ఒక బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్లో ఒక బ్యాట్ పెట్టుకొని ఆ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ ట్రైన్ గురించే ఈ కథ మొత్తం ఉంటుందని చెప్పి
ఇంకా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మాట్లాడారు కానీ మచ్చు కోసం ఈ విధంగా మాట్లాడుకుంటున్నారని చెప్పి ఉదాహరణకు మాత్రమే నేను చెప్పాల్సి వచ్చిందనమాట. ఇది చాలా తప్పండి. కథ ఒకవేళ మీ ఒక లీక్ అయినా సరే ఇంగిత జ్ఞానం అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని సంవత్సరాల పాటు ఈ కథను పట్టుకొని తీర్చిదిద్ది అభిమానులకు ప్రేక్షకులకు అందిద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ కథ ఎలా ఉంటుంది, రామ్ చరణ్ గారు లుక్ ఎలా ఉంది, రామ్ చరణ్ గారు తన ఊర్లో రైలు ఆగడానికి కుస్తీ ఫైట్లో కావచ్చు లేకపోతే క్రికెట్ మ్యాచ్లో కావచ్చు గెలుద్దామని ఆ రైలు కోసం రామ్ చరణ్ గారు ప్రయత్నించారన్నట్టుగా కథ అసలు ఉందో లేదో తర్వాత సంగతి, కానీ అలా ఉందో లేదో తర్వాత సంగతి, కానీ వీళ్ళు కథనలేయటం ఎక్కువైపోతుంది. అసలు ఎందుకని ఈ విధంగా సినిమా కత్తి కొద్ది రోజులలే తిప్పి కొడితే 21 రోజు ఉంది. ఈ కొద్ది రోజుల పాటు ఓపిక బట్టి ఆగితే ఈ కథ ఏంటో ఈ సినిమా ఏంటో ప్రతి ఒక్కరం చూస్తాం. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు రిలీజ్ అవ్వకముందు మీకు కథ ఏమంటో చెప్పిండ్రా నాయన. ఆ సినిమా ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళ పాత్రధారులు ఏ విధంగా ఉంటుందో తెలియదు, అసలు ఆ కథ ఎటు నుంచి ఎటు మరుపు తిరిగిద్దో తెలియదు, ఎన్ని సన్నివేశాలు ఉంటాయో సంగతి తెలియదు, ఎన్ని ట్విస్టులు ఉంటాయో తెలియదు. రామ్ చరణ్ గారు ఫోటో చూసేసి మీరు కథలు వేస్తారు, కింద రైలు ట్రాక్ ఉంటే దాని మీద కథలు వేస్తారు. అంటే మీకు నోటుకొచ్చిన మాట ఇష్టం వచ్చినట్టుగా ఏదో రాసేసాములే జనాలు చూసేస్తారులే అనుకోవటం చాలా తప్పన్నమాట. ఎందుకంటున్నారంటే నిర్మాత కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఏ దేశం వెళ్ళి షూటింగ్ చేసినా సరే టీనీల కానుంచి విమానం ఫ్లైట్ ఎక్కే అంతవరకు కూడా ప్రతి ఒక్క క్షణం కూడా వాళ్ళని కంటికి పాపలాగా చూసుకోవాలి నిర్మాత. ఎంత డబ్బు ఖర్చు అయింది ఆ సెట్టింగ్లకని, ఆ పాత్రదారులకు ఇచ్చే పారితోషికమని. ఎక్కడెక్కడో లొకేషన్ కూడా హైదరాబాదులో అలాంటి లొకేషన్ వేసి సెట్టింగ్లు వేసి వాళ్ళు నానా రకాలుగా కిందబడి మీదబడి ఆ షూటింగ్ అనేది పూర్తి చేసి ఎట్లా సినిమా అనేది ఒక రూపుదిద్దుకున్న తర్వాత ఈ కథ ఇలా ఉంటుంది, ఆ కథ ఇలా ఉంటుంది, ఈ రామ్ చరణ్ గారి పాత్ర అనేది ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి మీరే సొంత కథలు అల్లేసేసి ఈ సినిమాని ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఇది చాలా తప్పనమాట. ఒకవేళ మీకు కథ తెలిసినా సరే చెప్పకూడదు. ఒకవేళ కథ తెలియకపోయినా సరే మీ సొంత కథలు అల్లి ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఎవరు కూడా చెప్పకూడదు అనమాట. ఈ సినిమాకు సంబంధించి మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ పెట్టి ముఖ్య అతిథిగా అసలు ధోని గారినే తీసుకొస్తున్నారంటే అసలు ఎంత ఈ సినిమాకి ఎంత వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమైపోయిన సమయంలో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మీ రాతలతోని మీ మాటలతోని మీ శాస్త్రాలతోని ఈ సినిమాని కృంగదిద్దామనే ప్రయత్నం అనేది మానుకోవటం చాలా మంచిదన్నమాట. చూసిన తర్వాత మీకు నచ్చిన తర్వాత ఈ సినిమా ఒక 4-5 వారాలు నడిచిన తర్వాత అప్పుడు ఈ సినిమా గురించి చెప్పండి, ఈ కథ గురించి చెప్పండి. రామ్ చరణ్ గారు ఒకవేళ అతని పాత్ర ఎలాంటిదో చెప్పండి, రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి చెప్పండి, కథ గురించి మాట్లాడుకోండి. ఇలాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో రావటం అనేది మనకు గర్వకారణం అని చెప్పి మన గురించి మనం చెప్పుకోవాలి. కానీ మనకై మనమే ఈ కథను బయటేసి ఈ కథని లీక్ చేయటం అనేది చాలా తప్పనమాట. సో ఇలాంటి ప్రయత్నం ఎవరన్నా చేస్తున్నట్లయితే మీ ప్రయత్నాలు మానుకుంటే మంచిదని చెప్పి కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో. మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ఇలాంటి మంచి కంటెంట్తో మంచి వీడియోలతో మీ ముందుకు వద్దామని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎవరన్నా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.